హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ మాన్స్టర్. అండ్ ఈ ఛానల్ అనేది మన కొత్త ఛానల్ అని చెప్పొచ్చు. అండ్ పాత ఛానల్స్ అన్నీ కూడా మనకైతే పోయాయి అని చెప్పొచ్చు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఛానల్స్ అనేది కోల్పోయామని చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఈ రోజు నుంచి ఈ ఛానల్లో రెగ్యులర్గా మూవీ కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసినట్టయితే అండ్ ఈ ఛానల్లో కూడా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. అండ్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, పాత ఛానల్ని సపోర్ట్ చేసినట్టే. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి రాజసాబ్ వర్సెస్ జననాయగన్. అండ్ ఈ రెండు మూవీస్ మధ్య క్లాస్ అనేది అవ్వబోతుంది. జనవరి 9న ఈ రెండు మూవీస్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. అండ్ దేనికి ఎక్కువ హైప్ ఉంది, ఎక్కువ ఆడియన్స్ దేనికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, సంక్రాంతికి ఏ మూవీ గెలిచే అవకాశాలు ఉన్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ప్రజెంట్ చూసుకున్నట్లయితే జననాయగన్కి పెద్ద హైప్ అనేది లేదు మన తెలుగు స్టేట్లలో. అండ్ రాజసాబ్కి అయితే హైప్ అనేది ఉంది. అండ్ ఈ రెండు మూవీస్ కూడా ఒక రోజునే రాబోతున్నాయి. అండ్ జననాయగన్కి అయితే పెద్ద హైప్ లేదు, ఎందుకంటే జననాయగన్ మనకైతే భగవత్ కేసరి రీమేక్ కాబట్టి మన తెలుగు స్టేట్లో చూసే అవకాశాలు అయితే లేవు. అండ్ రాజసాబ్ ఒక ఫ్యాన్ ఇండియన్ మూవీ కాబట్టి, ఫ్యాన్ ఇండియన్ హీరో ఉన్నాడు కాబట్టి అండ్ ప్రతి స్టేట్లో కూడా ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. విజయ్ తలపతి గారికి అయితే ఇది లాస్ట్ మూవీ, బట్ అనుకున్నంత బజ్ అయితే ఈ మూవీ మీద అయితే లేదని చెప్పొచ్చు. ఎక్స్పెషల్లీ తెలుగు స్టేట్లో అని చెప్పొచ్చు. తెలుగు స్టేట్లో ఈ మూవీని చూసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. రాజసాబ్ ఉంది కాబట్టి. అండ్ జననాయగన్కి పెద్దగా ఆడియన్స్ వెళ్ళే అవకాశాలు లేవు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండ్ స్క్రీన్స్ కూడా తక్కువ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి జననాయగన్కి అయితే. అండ్ ఇది ఒక రీమేక్ మూవీ కాబట్టి చూడడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే చూపించారు. అండ్ రాజసాబ్ అయితే ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి అండ్ పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళడానికి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ జననాయగన్కి పెద్దగా హైప్ అయితే లేదు. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ మూవీకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆడియన్స్ ఎక్కువ వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ తమిళ్లో జననాయగన్ ఖచ్చితంగా ఆడుతుంది. అండ్ రాజసాబ్ తమిళ్లో కొంచెం తక్కువ ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే మన తెలుగు మూవీస్ అయితే తమిళ్లో పెద్దగా ఆడవు. అండ్ జననాయగన్ ఉంది కాబట్టి రాజసాబ్కి అక్కడ కొంచెం తక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే తెలుగు స్టేట్లలో మాత్రం రాజసాబ్ పైచే ఉంటుంది. అండ్ ఈ సంక్రాంతి పోరులో మనకైతే ప్రభాస్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జననాయగన్కి పెద్ద హైప్ లేదు కాబట్టి రాజసాబ్కి అయితే ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏంటంటే కొన్ని స్క్రీన్స్ వల్ల కలెక్షన్స్ కొంచెం తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి రాజసాబ్కి. మరి చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. మరి మీరు అనుకుంటున్నారు ఈ రెండు మూవీస్లో మీరు ఏ మూవీ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ మూవీ మాన్స్టర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అయితే ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.